ఐపీఎల్ సందర్భంగా ఆన్లైన్ బెట్టింగ్ కోరలు చేస్తోంది. అమాయక యువతకు క్రికెట్పై ఉన్న అభిమానాన్ని ఈ ముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయి. తీవ్రంగా నష్టపోయిన పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీంతో వీరి ఆట కట్టించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. అయితే పోలీసులు సైతం ఏమారుస్తూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి యాప్స్తో గుట్టుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ వచ్చిందంటే చాలు 45 రోజుల పాటు యువత బెట్టింగ్లో మునిగి తేలుతుంది. బాల్కి బెట్టింగ్, లక్షల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. అయితే ఆన్లైన్ బెట్టింగ్ పై నిఘా పెరగడంతో ఇప్పుడు వాట్సాప్లో, టెలిగ్రామ్లో బెట్టింగ్స్ మొదలయ్యాయి. బెట్టింగ్ మాఫియా చిన్న గ్రూపుల్ని తయారు చేసి ఆ గ్రూపుల ద్వారా బెట్టింగ్ ఆడిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నుంచి గల్లీ వరకు బెట్టింగ్ నిర్వహిస్తోంది. బెట్టింగ్ మాఫియాను కంట్రోల్ చేసేందుకు పోలీసులు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బెట్టింగ్ అనేది లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మాఫియా మాత్రం వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా కోడ్ భాషల్లో బెట్టింగ్లు నిర్వహిస్తోంది. ఎవరైతే బెట్టింగ్ వేస్తుంటారో వాళ్లకు డైరెక్ట్గా లింకులు వస్తున్నాయి. అదే మాదిరిగా బెట్టింగ్ ఆడుతున్న వారు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అయిపోతున్నారు. టెలిగ్రామ్లో లిమిట్స్ లేకపోవడంతో అందులో ఎక్కువ మంది యాడ్ అవుతున్నారు. గుట్టుగా పర్సన్ టు పర్సన్ నడుస్తున్న ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హాట్ ఫేవరెట్గా ఉన్న జట్లపైన అధికంగా బెట్టింగులు కాస్తున్నారు. చాలా మంది అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడుతున్నారు. కెప్టెన్, ఓవర్, 6లు, 4లు, గ్రౌండ్, ఇలా ఒకటేమిటి, క్రికెట్లో ఉన్న అన్నింటి మీద బెట్టింగ్ నడుస్తోంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జోరుగా సాగుతోంది. జూదం వ్యసనంలా మారి జేబులు ఖాళీ చేస్తోంది. క్రికెట్ ఆటగాళ్లపై అభిమానం హద్దుమీరి యువతలో వ్యసనంగా మారుతోంది. ఆటను చూసి ఆనందించాల్సింది పోయి ఏకంగా బెట్టింగ్లకు పాల్పడుతూ ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. వేలాది రూపాయలు బెట్టింగ్ కాస్తూ కొందరు యువకులు అప్పుల పాలవుతున్నారు. ఈ బెట్టింగ్ వ్యవహారం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు చేరింది. మ్యాచ్కు ముందుగానే జట్టు బలాలను అంచనా వేస్తూ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. కొందరు అభిమాన కెప్టెన్లపై నమ్మకంతో బెట్టింగ్ దిగుతుండగా మరికొందరు జట్టులోని క్రీడాకారుల ఆట తీరుపై బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలిసింది. ఒక్కసారి వారి అంచనాలు తారుమారై నష్టపోతున్నారు. బెట్టింగ్ చెల్లింపులన్నీ ఫోన్పే ద్వారానే సాగుతున్నాయి. బెట్టింగ్లో పాల్గొనే వ్యక్తులు మధ్యవర్తికి ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు తరఫున బెట్టింగ్ కాసిన వ్యక్తికి మధ్యవర్తి డబ్బులు చెల్లించే విధంగా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. అధికారులు స్పందించి బెట్టింగ్లకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మే నెల 25న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వరకు బెట్టింగ్ల జోరు కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలా మంది బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. కొందరు సూసైడ్స్ చేసుకుంటున్నారు కూడా. అయితే బెట్టింగ్ అనేది పచ్చి మోసమంటున్నారు పోలీసులు. పొరపాటును కూడా వాటిపై పందాలు కాయవద్దని, జేబులు గుల్ల చేసుకోవద్దని సూచిస్తున్నారు. మీతో పాటు మీ కుటుంబాన్ని నష్టాల్లోకి నెట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.